ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీరు ఇలా ఏదైనా ఒక జ్యూస్ చేసి ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళకి 7 అయ్యేటప్పటికల్లా డిన్నర్ అయితే పెట్టేయొచ్చు. ఆకలి కూడా వేస్తది. ఏదన్నా ఏదో ఒక జ్యూస్ అయితే చేసివ్వండి. ఈ పైనాపిల్ కాయ అయితే ఈరోజు నేను తెప్పించాను. జ్యూస్ చేసిద్దాము. రెగ్యులర్‌గా గ్రేప్స్ ఇయన్నీ తాగుతున్నారు కదా అని. పైనాపిల్ కాయ కట్ చేయడం అయితే పెద్ద ప్రాసెసే కానీ టేస్ట్ అయితే సూపర్‌గా ఉండిద్ది. ఇలా కట్ చేసిన తర్వాత దీని మిడిల్‌లో ఉండిద్ది. అది తినకూడదు అని అంటారు. ఎందుకో నాకు అయితే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది తింటే కడుపులో నొప్పొచ్చిద్దంట. అందుకే నేనైతే తీసేసాను. ఇందులో జ్యూస్‌లోకి మిక్సీ జార్‌లోకి వేసాను. కట్ చేసి పైనాపిల్ ముక్కలు, అందులో షుగరు, మిల్క్ యాడ్ చేశాను. వీటిలతో పాటు కొంచెం హనీ గూడా వేశాను. కొంచెం టేస్ట్ మారిద్ది. కొంచెం ఫ్లేవరిష్ కోసం. కొంచెం ఐస్ క్యూబ్స్ అయితే వేశాను. ఒక 4 5 దీన్ని వడగట్టేసేసి గ్లాసెస్‌లో పోసి బూస్ట్ అయితే టాపింగ్ చేసి ఇచ్చాను. కొంచెం వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉండిద్దని. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఉంటా మరి. బాయ్.